నమస్కారం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలపై ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. అయ్యప్ప స్వామిపై ప్రమాణానికి సిద్ధమని సవాల్. పనబాకంలో 3 ఏళ్ల బాలుడు తేజ మిస్సింగ్ కేసు విషాదంతం. ఇంటి ముందు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కాలువలో పడి కొంత దూరం కొట్టుకుపోయిన తేజ. పొదల్లో చిక్కుకొని ఉన్న తేజ మృతదేహం గుర్తింపు. మదనపల్లి మున్సిపల్ యూనియన్ మీద చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ చేసిన అసత్య ఆరోపణలు వెంటనే వెనక్కు తీసుకోవాలి. మున్సిపల్ యూనియన్ నాయకులు ముబారక్ డిమాండ్. కస్తూరిబా గురుకుల పాఠశాల విద్యార్థులతో వెట్టి చాకరీ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తున్న జిల్లా అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలి. ఏఎస్ఎఫ్ నాయకులు డిమాండ్. డీటెయిల్స్ చూస్తే పెద్దిరెడ్డి కుటుంబం ఇంటి ఇలవేల్పు దేవునిగా కొలిచే సదుం అయ్యప్ప స్వామిపై అటవీ ప్రభుత్వ పేదల భూములను ఆక్రమించుకోలేదని ప్రమాణం చేస్తారని సవాల్ విసిరారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి స్టేట్ వసతి గృహం నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎక్కడా చూసినా భూదందాల గురించే రాష్ట్రంలో చర్చ జరుగుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రితో పాటు షాడో ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వ అటవీ పేదల భూములను దౌర్జన్యంతో దండుకున్నారని ఆరోపించారు. తండ్రి ఎమ్మెల్యేగా తనయుడు మిథున్ రెడ్డి ఎంపీగా ఉంటూ భారీ భూ దోపిడీకి పాల్పడ్డారన్నారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో ఆయన అధికారులను బెదిరించుకొని భూదాహానికి అడ్డు లేకుండా పోయిందన్నారు. చిత్తూరు జిల్లా పులిచెర్లలో 100 ఎకరాలు ఆక్రమించి విలాసవంతమైన ఎస్టేట్ నిర్మించుకున్నారు. అటవీ చట్టాన్ని లెక్క చేయకుండా అటవీ భూములు ఆక్రమించుకున్నారన్నారు. మదనపల్లిలో మంత్రి రామచంద్రారెడ్డి సతీమణి పేరిట 5 ఎకరాల చెరువు స్థలాన్ని అక్రమంగా ఆక్రమించారు. తిరుపతిలో మఠం భూములు సైతం ఆక్రమించి విలాసవంతమైన భవనంతో పాటు కళ్యాణ మండపంను నిర్మించుకున్నారు. వైకాపా పాలనలో పెద్దిరెడ్డి కుటుంబం చేస్తున్న ఆగడాలపై ప్రశ్నించిన అప్పట్లో పట్టించుకునే నాదుడే లేదన్నారు. మంత్రిగానే కాకుండా జిల్లా వాసిగా అడుగుతున్న మంత్రి పెద్దిరెడ్డి ఆయన తనయుడు మిథున్ రెడ్డిలు ఆక్రమించిన ప్రభుత్వ అటవీ మాన్యం భూములను స్వచ్ఛందంగా ఆయా శాఖలకు అప్పగించి నిజాయితీ నిరూపించుకోవాలని కోరారు. భూములు అప్పగించకపోతే ఆక్రమిత భూములను చట్ట ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టాలని మీడియా ద్వారా కోరారు. ఖనిజ శాఖ మంత్రిగా ఉంటూ రాష్ట్రంలో ఖనిజం వెరైటీస్, ఇతర ఖనిజాలు, ఇసుకను పెద్దిరెడ్డి కుటుంబమే భారీ దోపిడీకి పాల్పడిందని, పేదోళ్ల నోళ్లు కొట్టి ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణకు పాల్పడిన మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కోరారు. కేవలం 26 ఎకరాలే కాకుండా భారతదేశంలో ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధించిన రోడ్లు వేయాలన్నా కాలువలు వేయాలన్నా కూడా అటవీ భూములకున్న ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని తొలగిస్తేనే ప్రభుత్వ రంగంలో కూడా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే అన్ని పర్మిషన్స్ ఉంటేనే చేసుకునే విధంగా రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. దాన్ని ప్రభుత్వం వాళ్ళు అతిక్రమించినా కూడా చట్టాలు చాలా మెండుగా ఉంటాయి. అలాంటప్పుడు ఫారెస్ట్ భూమిని కూడా ఆక్రమించుకొని అక్కడ ఏదైతే వన్యప్రాణులకు సంబంధించి యాక్ట్, వైల్డ్ లైఫ్ శాంక్చురీ యాక్ట్ ఉంటారో దాన్ని కూడా బేఖాతరు చేసి గత సంవత్సరాలుగా వన్యప్రాణులకైతేనే అక్కడున్న అటవీ సంపదను నష్టం చేస్తూ విలాసవంతంగా స్విమ్మింగ్ పూలు, గెస్ట్ హౌస్ కట్టుకొని కరెంటు లాక్కొని ప్రభుత్వ ధనాన్ని వాడుకున్న పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఏమంటారని మేము అడుగుతున్నాం. అధికారాన్ని కోల్పోయిన తర్వాత మా నాయకుడి గురించి కానీ మా ప్రభుత్వం గురించి కానీ మాట్లాడే హక్కు వాళ్ళకు ఉందా అని అడుగుతున్నాం. ఈరోజు తమ్మలపల్లి నియోజకవర్గం అయితేనేం, మదనపల్లి నియోజకవర్గం అయితేనేం, పుంగనూరులో, తిరుపతిలో ఎక్కడ చూసినా వందలాదిగా వేలాదిగా ఎకరాల భూమిని కబ్జా చేశారు. మదనపల్లిలో అయితే ఆయన సతీమణి పేరుతో 5 ఎకరాలు చెరువును కూడా కబ్జా చేసి బైపాస్ రోడ్ లో గొడవలు అల్లర్లకు మా కళాశాల విద్యార్థులు దూరంగా ఉంటారని మదనపల్లి పట్టణంలోని శ్రీ వెంకటరెడ్డి సిద్ధార్థ జూనియర్ కళాశాల చైర్మన్ అండ్ కరస్పాండెంట్ ఈ వెంకటరెడ్డి పేర్కొన్నారు.
బుధవారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏవో హేమంత్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడుతూ 2 రోజుల క్రితం పట్టణంలోని కొంతమంది విద్యార్థులు మధ్య గొడవ జరిగిన విషయం వాస్తవమేనని, అయితే అందులో మా కళాశాల విద్యార్థులు ఉన్నట్లు మీడియాలో ప్రచురితమైందని, ఇది పూర్తిగా అవాస్తవమన్నారు. విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో మా కళాశాలకు చెందిన విద్యార్థులు ఎవరూ లేరని, ఈ విషయాన్ని 2 టౌన్ పోలీస్ వారికి తెలియజేశామన్నారు. మా కళాశాల విద్యార్థులకు క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తున్నారని స్పష్టం చేశారు. కళాశాల నుండి విద్యార్థులు బయటకు వెళ్లాలంటే వారి తల్లిదండ్రుల చరవానికి ఓటీపీ పంపుతామని, అనంతరం వారి అనుమతి బయటికి పంపడం జరుగుతుందన్నారు. మా కళాశాల విద్యార్థులపై వచ్చిన నిరాధార ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, దీనిని ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి వార్తలు రాసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ఈరోజు ఒక విన్నపము. నేను వెంకటరెడ్డి శ్రీ సిద్ధార్థ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ మరియు కరెస్పాండెంట్. నిన్నటి పత్రికలో మా కాలేజీ పిల్లలు ఎక్కడో వేరే కాలేజీ పిల్లలతో గొడవ పడినారని, అక్కడ ఒకరొకరు వాళ్ళు కొట్లాడుకొని ఒక పిల్లోనికి ఏదో గాయాలైనాయని, ఆ పిల్లోడిని హాస్పిటల్లో జాయిన్ చేశారని వాళ్ళు ఒక అభియోగం తెలిపింటే, దీనిని వివరణ కోసము 2 టౌన్ ఎస్ఐ గారు నాకు ఫోన్ చేసి ఒక కానిస్టేబుల్ పంపించి నన్ను రమ్మనడం జరిగింది. నేను అక్కడికి పోయి పూర్తిగా దీని విచారణ ఏందో కనుక్కుందామని చెప్పేసి వాళ్ళందరినీ విచారిస్తే, అక్కడికి అసలు మా కాలేజీ పిల్లలు అసలు బయటికే పోలేదని, మా పిల్లలకు ఆ కొట్లాటకు ఎలాంటి సంబంధము లేదని పూర్తిగా తేలిపోయింది. అప్పుడు ఎస్ఐ గారితో నేను ఈ విధంగా అడిగితే, నేను ఆ విలేకరికి చెప్తాను నేను ఎందుకు ఈ విధంగా తప్పు రాసినారు అని చెప్పేసి ఎస్ఐ గారు చెప్పడం కూడా జరిగింది. సో ఈ విషయంలో మేము పిల్లలను బయటికి పంపుతున్నామా లేదా, ఎట్లా బయటికి పంపుతున్నాము, పర్మిషన్ ఎలా ఇస్తున్నారు, పేరెంట్ ఓటీపీ లేని ఏ పిల్లలను కూడా బయటికి పంపము. మా పిల్లల్ని అంత క్రమశిక్షణగా మేము తీసుకొని కాలేజీ నడిపేటప్పుడు ఈ విధంగా అభియోగం చేయటము అనేటువంటిది తెలుసో తెలియకో ఆ పేరు పెట్టడము, మా కాలేజీ పేరు పెట్టడము అనేటువంటిది మాకైతే బాధాకరంగా ఉన్నది. ఈ విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ విషయాలన్నీ కూడా విలేకరులు మీరు సహృదయంతో దీన్ని కూడా మీరు మాతో ఏకీభవించి మీ పత్రికల్లో ఈ ఖండనను పూర్తిగా నిజమేనని చెప్పేసి మీరు రాస్తారని చెప్పేసి సవినయంగా మనం చేసుకుంటున్నాం. చిన్నతనం నుండి ఎన్నో కష్టాలను దాటుకుంటూ ఉన్నత స్థానానికి చేరుకోవడానికి అలుపెరగని కష్టం చేస్తున్న శ్రమజీవి మదనపల్లి యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఏఆర్ సురేష్ అని బీసీ సంఘాల ప్రతినిధులు కొనియాడారు. 4v1 కరాటేలో ఎందరో విద్యార్థులను తయారు చేయడమే కాకుండా నిరంతరం ప్రజాసేవ కోసం పరితపించే డాక్టర్ ఏఆర్ సురేష్ సేవలను ప్రశంసిస్తూ బుధవారం బీసీ సంఘాల ఆధ్వర్యంలో కోటబడి పాఠశాలలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, నేటి కరాటే మాస్టర్లకు ఏఆర్ సురేష్ ఆదర్శనీయమన్నారు. చిన్ననాటి నుండి కరాటే మీద ఆసక్తితో ఎన్నో కష్టాలకు ఓర్చి కరాటే శిక్షణ పొంది మాస్టర్గా ఎదిగారని, మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులకు కరాటేలో శిక్షణ ఇస్తూ ఎందరో మాస్టర్లను తయారు చేసిన ఘనత ఏఆర్ సురేష్ కు దక్కుతుందని అన్నారు. మదనపల్లె యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి ఉచితంగా కరాటే శిక్షణ ఇవ్వడం, మహిళలకు ఆత్మరక్షణ విద్యలో శిక్షణ ఇవ్వడం, పోలీసులు మహిళా పోలీసులకు శిక్షణ ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని వివరించారు. మదనపల్లె కేంద్రంగా ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తూ వేలాది మంది కరాటే మాస్టర్లను తయారు చేసిన ఘనత ఏఆర్ సురేష్ కే దక్కిందన్నారు. కరోనా సమయంలో పేదలను ఆదుకోవడానికి ఇబ్బందులు పడుతున్న కరాటే మాస్టర్లకు ఆర్థిక సాయం అందించడమే కాకుండా ఎన్నో ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహించారని వివరించారు. 4v2 సన్మానం అనంతరం డాక్టర్ ఏఆర్ సురేష్ మాట్లాడుతూ తన సేవలను గుర్తించి ఘన సన్మానం నిర్వహించి బీసీ సంఘాల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, బీసీ హాస్టల్ వార్డెన్ వసతి గృహ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు, నవజీవన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు కామ్రేడ్ కృష్ణమూర్తి, వికలాంగుల సంఘ నాయకులు మౌలాలి, సత్యనారాయణ మెడికల్ అధినేత సత్యప్రసాద్, పాలయేకరి సంఘం నాయకులు జెన్నె రాజేంద్ర నాయుడు, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, యాదవ సంఘం నాయకులు నరసింహ యాదవ్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు అప్పినపల్లి భాస్కరాచారి, బసినికొండ రమణ, తులసీధర్ నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షులు, రజక సంఘ నాయకులు వెంకటరమణ, స్వర్ణకాల సంఘం నాయకులు యుగంధరాచారి, భగీరథ సగర సంఘం కట్ట గంగులప్ప, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు రంగస్వామి, జీవి నాయుడు, ఎస్ ప్రసాద్ తో జీవి నాయుడు, ఎస్ ప్రసాద్, సంఘ నాయకులు, కరాటే బ్లాక్ బెల్ట్, కరాటే విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అన్న ఇది చేయాలంటే మేము ముందు వాళ్ళమే కానీ ఈ రోజు ఇక్కడ ఆయన మేము ఎప్పుడు ఉంటాము ఉండబోతున్నాం.
నాయకులందరికీ, మన అవార్డు గ్రహీత, మన సన్మాన గ్రహీత అయినటువంటి సురేష్ గారికి, పిల్లల తల్లిదండ్రులకు అందరికీ నా యొక్క ముఖ్యంగా ఈరోజు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది ఒకేసారి మళ్ళీ పీసీ సంఘ నాయకులు అందరూ కలవడము చాలా లాంగ్ టైంలో ఇది మళ్ళీ రిపీట్ అవ్వనమాట. ఇదే విధంగా కంటిన్యూ కావాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే సురేష్ అన్నిట్లోన సర్వీస్ అంటేనే సురేష్ అంటేనే సర్వీస్. మదనపల్లిలో ఎవరు అడిగినా కానీ సేవా కార్యక్రమాలు అంటేనే సురేష్ గుర్తొచ్చేది. అటువంటి వ్యక్తికి మనకు ఈరోజు సురేష్ అంటే ఏమీ అందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాకపోతే అన్నిట్లోనే ముందు ఉంటాడు, కాకపోతే ఈ లోపల కొంచెం ఎందుకో దూరంగా ఉంటాడు. బీసీ కులాలన్నీ ఈరోజు మళ్ళీ చేరడం అనేది చాలా సంతోషదాయకం. ఇలాగే మనం కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే అందరినీ చేసిన మన సురేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, చంద్రగిరి మండలం పానపాకంలో 3 ఏళ్ల బాలుడు తేజ మిస్సింగ్ కేసు విషాదాంతం. ఇంటి ఎదుట ప్రమాదవశాత్తు ఆడుకుంటూ కాలువలో పడి కొంత దూరం కొట్టుకుపోయిన తేజ, పొదల్లో చిక్కుకొని ఉన్న తేజ మృతదేహం గుర్తింపు. ఉదయం ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయిన తేజ మొదట పాత ఇనుప సామాన్ల ఆటో డ్రైవర్ అపహరించి ఉంటారని అనుమానం. బాలుడు తేజ మృతితో గ్రామంలో విషాద ఛాయలు. మదనపల్లి మున్సిపల్ యూనియన్ మీద చేసిన అసత్య ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మున్సిపల్ యూనియన్ నాయకుడు ముబారక్ డిమాండ్. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి మాట్లాడుతూ యూనియన్ నాయకులు కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారని, కార్మికులను భయభ్రాంతులను చేస్తున్నారని, కార్మికుల వద్ద ప్రతి నెల డబ్బులు వసూలు చేస్తున్నారని, మాట వినని పక్షంలో కార్మికులను విడుదల నుంచి తొలగించి వారి స్థానంలో ఇంకొకరి దగ్గర డబ్బులు తీసుకొని పనిలో పెడుతున్నారని, నాయకులు కొంతమంది పని చేయకుండా జీతాలు వేయించుకుంటున్నారని పలు రకాలైన అవాస్తవ ఆరోపణలు కౌన్సిల్ సమావేశంలో మీడియా సమక్షంలో ఆరోపించారు. దీనికి స్పందిస్తూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మదనపల్లి ఏఐటీయూసీ అనుబంధం నాయకులు ఈ రోజు మున్సిపల్ కార్యాలయం ఎదుట మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియా సమక్షంలోనే వైస్ చైర్మన్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జాయింట్ సెక్రటరీ ముబారక్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు యూనియన్ నడుస్తోందని, ఎన్నో పోరాటాలు చేసి కార్మిక హక్కులను సాధించుకున్నామని, పనిచేయడానికి తగిన వస్తువులు లేకపోయినా పారిశుద్ధ్య కార్మికులు నిజాయితీగా విధులు నిర్వహిస్తున్నారని, అలాంటి కార్మికుల నాయకులపైన ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం సీనియర్ నాయకులుగా మీకు తగదని అన్నారు. చేసిన అసత్య ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో న్యాయ పోరాటానికి సిద్ధమవుతామని తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాగరాజు, ప్రెసిడెంట్ వర్రి సురేష్ కుమార్, ఉపాధ్యక్షులు పృథ్వీరాజ్, నాయకులు గంగులప్ప, నరసింహులు, వంశీ, మధు, ఏఐటీయూసీ నాయకులు దేవ, తిరుమలప్ప మరియు కార్మికులు పాల్గొన్నారు. ఇంకొకటి జింకా చలపతన్న గారు, మీరు కార్మికుల పట్ల, కార్మికుల కోసం పోరాటాలు చేసిన చరిత్ర కూడా మీకుంది. అలాంటి వ్యక్తి ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి మీరు నిజ నిజాలు తెలుసుకోకుండా కార్మికులపైన, కార్మిక నాయకులపైన ఇలాంటి ఆరోపణలు చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇన్ని సంవత్సరాల మదనపల్లి పుట్టినప్పటి నుంచి కూడా, మున్సిపల్ యూనియన్ ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా, ఏఐటీసీ ఆధ్వర్యంలో నడుస్తున్నప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు రాలేదు. అలాంటిది గత కొన్ని రోజులుగా కొంతమంది ఈ యూనియన్లో ఉన్నటువంటి వర్కర్లు వాళ్ళకి ఈ యూనియన్ పదవి రాలేదు అని ఒక అక్కసుతో మరి ఒక 12-13 మంది వేరే సిఐటియు యూనియన్లోకి వెళ్ళడం కూడా జరిగింది వారం 10 రోజుల ముందు. ఆ వెళ్ళినటువంటి 12-13 మంది ఆ నాయకులు, ఎవరైతే వర్కర్లు ఉన్నారో వాళ్ళు ఏదో వచ్చి మీ దగ్గర ఈ యూనియన్ని విచ్ఛిన్నం చేసి, ఈ యూనియన్ని చిన్నాభిన్నం చేసి ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ పరువుని తీయాలనే ఒక ఉద్దేశంతో మీ దగ్గరకు వచ్చి ఏదన్నా ఆరోపణ చేస్తే ఒక వైస్ చైర్మన్గా, ఒక పెద్ద మనిషిగా మీరు మా నాయకుల్ని పిలిపించి విచారించి మమ్మల్ని అడగాల్సింది పోయి సాక్షాత్తు కౌన్సిల్లోనే మీడియా సమక్షంలోనే యూనియన్ నాయకులు డబ్బులు తీసుకున్నారు, కార్మికులని భయభ్రాంతులకి గురి చేస్తున్నారు,
వారి దగ్గర వాళ్ళు పనికి రాకపోయినా మస్టర్లు వేయించుకునేసి నెల నెల వారి దగ్గర ఆబ్సెంట్ డబ్బులు తీసుకు కస్తూరిబా గురుకుల పాఠశాలలో విద్యార్థుల చేత వెట్టి చాకిరీ చేపిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గురుకుల పాఠశాలను గాలికి వదిలేసిన అన్నమయ్య జిల్లా డీఈఓ జీసీడీఓలను సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా గర్ల్స్ కన్వీనర్ భవిత ఆధ్వర్యంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మాధవ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో కస్తూరిబా గురుకుల విద్యాలయాల్లో ఆడిట్ విచారణ ఈ నెల 20 నుండి 23 వరకు జరిగింది. ఈ సందర్భంగా పెద్దతిప్ప సముద్రం ములకల చెరువు గురుకుల పాఠశాలలో అనేక అక్రమాలు జరిగినట్లు, పీటీఎం గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఎస్ఓ విద్యార్థుల చేత వెట్టి చాకరీ చేయించుకోవడమే కాకుండా కులం పేరుతో బూతులు తిడుతూ వేధింపులకు పాల్పడుతుందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆడిట్ కమిటీ ముందు వాపోయారని అన్నారు. ములకల చెరువు గురుకుల పాఠశాలలో కూడా చాకరీ చేయించుకుంటూ స్నానం చేయాలంటే 100 రూపాయలు, సౌకర్యాలు కావాలంటే 500 రూపాయలు వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని వివరించారు. ఇంత జరుగుతున్న జిల్లా విద్యాశాఖ అధికారి, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కస్తూరిబా గురుకుల పాఠశాలల నుండి భారీగా ముడుపులు వస్తున్నందునే జిల్లా డీఈఓ, జీసీడీఓలు అటువైపు కన్నెత్తి చూడటం లేదనే అనుమానం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కస్తూరిబా గురుకుల విద్యాలయాల్లో వెట్టి చాకరీ, వేధింపులు, అక్రమాలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. జిల్లా కలెక్టర్ స్పందించి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం డీటీ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ నవదీప్, నవ్య, సాయి కిరణ్ తదితర ఏఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. చూస్తే ఏషియన్ షూటింగ్ బాల్ పోటీలకు టెక్నికల్ అధికారిగా కర్నూలు జిల్లాకి చెందిన పరశురాముడు ఎంపికైనట్లు అన్నమయ్య జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి గౌతమి నరేష్ తెలిపారు. ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు నేపాల్ దేశంలోని కోసి రాష్ట్రంలోని ఇతహరి పట్టణంలో జరగనున్న 2వ ఏషియన్ షూటింగ్ బాల్ పోటీలు టెక్నికల్ అఫీషియల్ గా ఎంపికైనట్టు షూటింగ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి జీత్ రాజ్ తోమర్ నుంచి ఉత్తర్వులు అందినట్టు తెలిపారు. పోటీలలో పాల్గొనే భారత జట్టుతో ఏషియన్ షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. పరశురాముడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ షూటింగ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ హోదాలో ఉన్నట్లు తెలిపారు. గత సంవత్సరంలో నిర్వహించిన మొదటి వరల్డ్ కప్ షూటింగ్ బాల్ పోటీలకు భారత జట్టు మేనేజర్ గా వ్యవహరించినట్టు అన్నమయ్య జిల్లా షూటింగ్ అసోసియేషన్ కార్యదర్శి గౌతమి నరేష్ తెలిపారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.